అందరికి కూడా జై భీమ్. ఈరోజు బేడా బుడగ సంఘాలందరూ కూడా సంతోషంతో హర్షధ్వానాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మా అందరికి కూడా శుభ సంతోషకరమైన దినం ఏమైనా ఉందంటే కూడా ఈ రోజు అని మేము సెలవు చేసుకుంటున్నాం. ఎందుకంటే 18 సంవత్సరాలుగా బేడా బుడగ సంఘాలకు ఎటువంటి రిజర్వేషన్ ఫలాలు అందక, అసలు చదువుకు నోచుకోక, విద్యకు నోచుకోక, ఉద్యోగాలకు నోచుకోక, సంక్షేమాలు నోచుకోక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అనేక సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నప్పుడు ఈ సుదీర్ఘమైన పోరాటంలో కూడా మాన్యశ్రీ మందాకృష్ణ అన్న గారు కూడా మా వెన్నంటి ఉంటూ మాకు ధైర్యం ఇస్తూ, మాకు ప్రోత్సాహం ఇస్తూ, ప్రతి విషయంలో కూడా మా ముందుండి మాకు తోడుండి నడిపించినందుకు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మాకు ఆ సర్టిఫికేట్లు ఎస్సీకి మాకు 2002 కంటే ముందు ఎస్సీలుగా ఉండే మమ్మల్ని ఇప్పుడు ఎస్సీలుగా ఇక్కడ బేడా బుడగ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో లేరన్నప్పుడు చాలా బాధపడ్డాం. దానికోసం సుదీర్ఘమైన పోరాటాలు చేసే కాలక్రమంలో కూడా 2 కమిషన్లు వేశారు. ఆ కమిషన్లు వేసిన తర్వాత ఢిల్లీకి పంపించారు ఫైలు. పంపించిన తర్వాత కూడా మాకు ఎటువంటి చలనం లేకున్నప్పుడు మేము ఎన్నోసార్లు కూడా కలెక్టర్కి కానీ, తర్వాత ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ మేము విన్నవించినప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మా చేతుల్లో ఏముంది, కేంద్రం చూసుకోవాలనుకున్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన ఆ మాట మేరకు గుత్తిలో అయితేనేమి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గుత్తిలో మేము ఇచ్చినప్పుడు నేను బుడగ సంఘాలు ఖచ్చితంగా నేను సర్టిఫికేట్లు ఇస్తాను అని చెప్పి అన్నారు. అదే కాకుండా సింగనమల్లో కూడా బహిరంగ మీటింగ్ లో కూడా నేను ఖచ్చితంగా బుడగ సంఘాలు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తుందని చెప్పిన హామీ మాట మేరకు ఈ రోజు కూడా బుడగ సంఘాలకు ఆ ఎస్సీ సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా ఇబ్బంది కలగకోకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఇచ్చి ఎస్సీకి ఏ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వడానికి మనం చేయండి అని చెప్పినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వాళ్ళు చెప్పారు. ఆ ఎస్సీ బెనిఫిట్స్ ఏవైతే అవన్నీ ఇస్తూ దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ గా మమ్మల్ని పరిగణిస్తున్నందుకు థ్యాంక్ యూ సీఎం గారు. మరొకసారి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఎంతో మంది కూడా మాకు వెన్నంట ఉండి మాన్యశ్రీ మందాకృష్ణ గారు మాకు ధైర్యం ఇస్తూ ఎక్కడే కానీ మేము కృంగిపోతున్న తరుణంలో కూడా మీకు నేనున్నానని చెప్పి అభయం ఇస్తూ ఈ ఎంఆర్పిఎస్ జిల్లాల వారీగా జిల్లా అధ్యక్షులతోనూ జిల్లా సంఘాలతోనూ మమేకమైండి ఈ యొక్క కార్యక్రమంలో ఎప్పుడు కూడా కృంగిపోకుండా 18 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో మాకు తోడు ఉన్నందుకు మాన్యశ్రీ మందాకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా బైరెడ్డి శబరి మేడం గారు కూడా ఎలక్షన్ ముందైతే ఏదైతే హామీ ఇచ్చిందో ఆ ఎలక్షన్ హామీ తర్వాత కూడా ఢిల్లీ పార్లమెంట్ లో మాట్లాడుతూ అనేక సార్లు కూడా బేడా బుడగ సంఘాలకు వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం లేకపోతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పడంతో ఆమె కూడా 2 సార్లు 3 సార్లు కేంద్ర మంత్రులు కలిసి ఆమె కూడా వంతు సహాయ సహకారాలు అందించినందుకు మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అంతేకాకుండా కుల ప్రజా సంఘాలు అయిన మన అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు ఎంఆర్పిఎస్ అయితేనేమి, ఎంఎస్పి అయితేనేమి, ఎంఈఎఫ్ అయితేనేమి, తర్వాత వచ్చి మైనార్టీ సంఘాలు అయితేనేమి, ఇవన్నీ కూడా బుడగ సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమానికి తమ వంతు మద్దతు తెలియజేసినందుకు కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 18 సంవత్సరాల ఈ సుదీర్ఘమైన పోరాటంలో మాకు ఈరోజు సర్టిఫికేట్లు మంజూరు చేయడానికి అవకాశం కల్పించిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సంఘం నుంచి తెలియజేసుకుంటూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ బేడా బుడగ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి బేడా బుడగ సంఘాలకి ప్రభుత్వం నుంచి వచ్చే చదువులు కానీ, రాజకీయ ఫలాలు కానీ, మరి ఆర్థికంగా కానీ గతంలో అయితే ఈ రిజర్వేషన్ ప్రకారం వారికి అందేటివి కాదు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న కలెక్టర్ మీటింగ్లో మరి ఇది ప్రతి జిల్లాకి వర్తించే విధంగా, అంటే రిజర్వేషన్ని అమలు పరిచే విధంగా ఆమోదించినందుకు మరి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగన్న గారు గత 20 సంవత్సరాల నుండి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం, మరి బేద బుడగ సంఘాల కోసం పోరాటాలు చేసి, మరి ఎన్నో రాస్తారోకలు చేసి, పాదయాత్రలు చేసి, మరి వారికి ఈ ఆనందాన్ని పంచినందుకు, మరి రిజర్వేషన్ని అందే విధంగా చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు అనంతపురం జిల్లా బేడ బుడగ సంఘాల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ఉద్దేశం గత 18 సంవత్సరాలుగా ఏదైతే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలకు తమ వాటా రావాలని 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తరుణంలో మా మాదిగ ఉపకులమైనటువంటి బేడ బుడగ సంఘాల సంబంధించినటువంటి వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళకు కుల ధృవీకరణ సర్టిఫికేట్ మంజూరు చేయాలని చెప్పేసి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు అనేక సందర్భాల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తరుణంలోనే గత నెల ఏప్రిల్ 17వ తారీఖున నంద్యాల గడ్డ మీద దాదాపుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేడ బుడగ సంఘాల కులస్తులందరినీ కూడా ఏకం చేసి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి వారి స్థితిగతులను, వారి జీవన విధానాలను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించిన తర్వాత ఏదైతే ఈ 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితం మరి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ద్వారా జరిగిందని తెలియజేస్తూ, మరి ఇదే కాకుండా ఏదైతే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల మీటింగ్లో మరి ఎస్సీలకు ఏదైతే మరి అవకాశాలు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయో అదే రకంగా బేడ బుడగ సంఘాలకు కూడా ఒక ఉద్యోగాల విషయంలో కాకుండా మిగిలిన ఏ రంగాల్లో అయినా కూడా ఎస్సీలతో సమానంగా వారికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీటింగ్ లో విజ్ఞప్తి తెలియజేయడం జరిగింది. వారికి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి ఈ అనంతపురం జిల్లా బేడ బుడగ సంఘాల కులస్తుల తరపున, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరపున ఈ అనంతపురం జిల్లా మాదిగల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ. ఈరోజు బేడ బుడగ సంఘాలకు సంబంధించినటువంటి ఎస్సీ కేటగరైజేషన్లో వాళ్ళు ఉన్న వారికి కుల ధృవీకరణ పత్రాలు లేవు. దాంతోపాటు ఏ కులంలో ఉండాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి బేడ బుడగ సంఘాలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో ఒక అన్ని విషయాల్లోనూ ఎస్సీలకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి అన్ని సమకూరుతాయి. ఒక పార్లమెంట్లో వచ్చిన తర్వాత, పార్లమెంట్లో బిల్ అయిన తర్వాత మిగతా విషయాలు కూడా మనకు అమలు పరచడానికి మరి నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే మొన్ననే బేడ బుడగ సంఘాలకు సంబంధించినటువంటి అంజిగారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా బీబీఎఫ్ ఆధ్వర్యంలో, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి రంజాన్ పండగ సందర్భంగా
మనం ఎంపీ మన లక్ష్మీనారాయణ గారికి, అంబికా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకంగా ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీ గారు మాట ఇవ్వడం జరిగింది, నా వంతు నేను కృషి చేస్తాను, మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి, ఆ తర్వాత మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మండలికి నేను తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే మరి మందాకృష్ణ మాదిగ గారితో మరి కడపలో మన కొండయ్య గారు కడపకు అన్నగారు వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడి అన్నగారితో డేట్ తీసుకొని మొన్న జరిగినటువంటి 17వ తేదీ నంద్యాల జిల్లాలో భారీ ఎత్తున బుడగ జంగాలు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మరి కార్యక్రమం జరిగిన తర్వాత మరి కృష్ణమాదిగ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి కలిసి మరి బేడ బుడగ జంగాలకు సంబంధించినటువంటి విషయాలను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ తర్వాత కేంద్ర మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి గారితోనూ, ఆ తర్వాత మరి బండి సంజయ్ గారితోనూ, ఆ తర్వాత అమిత్ షా గారితోనూ, ప్రధానమంత్రి గారితోనూ మాట్లాడడం జరిగిందని చెప్పి మరి తెలియజేయడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా మరి బేడ బుడగ జంగాలకు సంబంధించినటువంటి ఎస్సీ కులాల్లో గతంలో మరి మాదిగ కులంలో ఉన్నటువంటి బేడ బుడగ జంగాలను, అదే విధంగా మరి ఇప్పుడు జరిగినటువంటి 1, 2, 3 ఎస్సీ వర్గీకరణ అమలు పరిచినటువంటి క్రమంలో బేడగ బుడగ జంగాలను మరి 1వ నంబర్లోకి మార్చిన తర్వాత వాళ్ళకు కుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం, ఇవన్నీ మరి సూచయంగా జరిగింది. ఈ రోజు నుంచి మరి వాళ్ళకు కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి, అదే విధంగా వీళ్ళకు వచ్చేటువంటి రాయితీలన్నింటినీ కూడా మిగతా వాటిని పక్కన పెడితే వీళ్ళని ఎస్సీల్లోనే కొనసాగించే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినందున మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి అదే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, మరి అదే విధంగా మరి బీజేపీ పార్టీ నాయకులకు, మరి ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున. ఆ క్రమంలోనే బీబీఎఫ్, అదే విధంగా మన ఓబులేస్ గారు, అదే విధంగా బుడగ జంగాలకు సంబంధించినటువంటి అంజీ గారు, మల్లికార్జున గారు ఆధ్వర్యంలో నిన్ననే డిస్కస్ చేసుకొని నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని కేకు కట్ చేసి సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది. గారికి పాలాభిషేకం చేసి మరి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించింది, మరి ప్రభుత్వానికి ఆ కృతజ్ఞతలు తెలుపుకోవాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా ఐఎంఎం భాషా గారు, మిగతా మరి అన్ని కమిటీల నాయకులు, ఎంఆర్పిఎస్ ఇతరత్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ముఖ్యంగా ఈ రోజు నిజంగా మాకు చాలా సంతోషం పెట్టండి. ఈ రోజు బుడగ జంగాల వారి జీవితాల్లో వెలుగు నింపేటువంటి దిశ ప్రయాణిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఎన్నో రోజులు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అష్టకష్టాలు పడి వాళ్ళ జీవితాలలో ఎలా ఉన్నాయంటే నిజంగా ఒక తల్లి తండ్రులు లేకపోతే పిల్లలు ఎలా ఆలపట్టిస్తారో ఆ విధంగా ఈ బుడగ జంగాల జీవితాల్లో మేము ఏ జాతికి ఏ కోవ చెందిన అలా ఈ విలువలు ఆడారు. అలాంటిది ఎన్నో ఉద్యమాలతో ఈ రోజు నిజంగా వీళ్ళు నగరంలో ఉన్నటువంటి ఇక్కడ నాయకులందరూ ఎంఆర్పిఎస్ కానీ మిగతా ప్రజా సంఘాలు బుడగ జంగాలు అందరూ కలిసి మేము కూడా వీరికి వెన్నంట ఉండి మేము ఉద్యమాలు పాల్పంచుకున్నాము. తర్వాత మన ఎంపీ గారి అంబికా లక్ష్మీనారాయణ గారు కలిసాము. ఆయన కూడా పార్లమెంటులో ఆయన కూడా గలమిప్పారు. నిజంగా ఆయన కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను జిల్లా వాసులుగా. దయచేసి నిజంగా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ బుడగ జంగాలలో ఎస్సీగా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వరకు మేము మా ప్రజా సంఘాల ద్వారా అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులతో నమస్కారము. ఈరోజు బహుజనవాదంతో ముందుకెళ్తున్నటువంటి భారత బహుజన ఫ్రంట్ ఈరోజు కొత్త విషయాలు, కొత్త అంశాల పట్ల స్పందించాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు బహుజనుల పట్ల ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకోకుండా సింపుల్గా తీసుకొని వాళ్ళకి ఏది కూడా న్యాయం చేయని పరిస్థితిలో పోయినాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడగ జంగము యొక్క కులం యొక్క ఉనికిని చాటుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నము 18 సంవత్సరాల పోరాటము. దీని వెనుక మందకృష్ణ అన్నగారు ఉండి నడిపించడం నిజంగా అభినందనలు అన్నగారు కూడా. మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగము చరిత్ర
కొంచెం మరోసారి గుర్తు చేసుకునే విధంగా వాళ్ళని గుర్తించి ఈరోజు ఎస్సీ జాబితాలో కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకొని ఎస్సీ కేటగిరీలో వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బుడగ జంగం కులానికి వర్తించాలని చెప్పి తెలియజేయడము మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మా సోదరులతో మా అనంతపురం జిల్లాలో మా సోదరుడు అంజి వచ్చి చాలా మనస్తాపానికి గురైనారు. అన్న మాకు ఒక గుర్తింపు లేదు, మా పరిస్థితులు ఇట్లున్నాయి, ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మా కోసం స్టాండ్ తీసుకొని చేయాలంటే మేము కూడా సహకరించాము. అందరము కలుసుకొని ఎంపీ గారికి అయితేనేమి ఏదైతే కూటమి ప్రభుత్వానికి మేము ఈ విషయాలు ముందుకు తీసుకొచ్చి ఈరోజు సక్సెస్ అయినందుకు అందరము కూడా ఆనందదాయంగా ఈరోజు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మేము సంతోషంగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ.